వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం మరి లగచెర్ల గ్రామంలో కలెక్టర్పై మరి అలాగే ఇతర ప్రభుత్వ అధికారులపైన జరిగిన దాడి గురించి మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దగ్గరికి మరి పరిగి నియోజకవర్గ రామ్మోహన్ రెడ్డి గారు మరి అలాగే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు మరి అలాగే వ్యవసాయ కార్పొరేషన్ చైర్మన్ కోదండరెడ్డి వీళ్ళు ఒక నివేదికని తీసుకుపోయి మరి ఆ నివేదిక కూడా ముఖ్యమంత్రికి అందిందని కూడా ఇక్కడ మనకు ఒక పేపర్ ప్రకటన అయితే కూడా రానే వచ్చింది. సో మిత్రులారా, అంటే అక్కడ ఏం జరిగింది, దాని సమస్య గురించి వాళ్ళు ఏం చెప్పారు, మరి వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఏముంది అనే దాని గురించే మనం మాట్లాడుకున్నట్లయితే మరి డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు న్యూస్టేడియోతో మాట్లాడుతూ మరి లగచెర్ల గ్రామంలో మరి కేటీఆర్ గారే మరి బీఆర్ఎస్ నాయకులను పురగొల్పి మరి ఈ దాడికి మొత్తం కారణంగా అశాంతికి దారి తీస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారని కూడా మరి అక్కడ వ్యక్తం చేశారు. సో అలాగే ఓకే, మరి వాళ్ళ నివేదికలో ఇచ్చినటువంటి డిమాండ్స్ లగచెర్ల గ్రామ బాధితులకు మరి వాళ్ళకు 1 ఎకరముకు 15 లక్షలు పరిహారంతో పాటు ఒక ఇళ్ల స్థలం, మరి ఇందిరమ్మ ఇల్లు, మరి ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలు. సో వీటిని ఆ నివేదికలో వీళ్ళు డిమాండ్ చేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే ఇచ్చారు. అంటే మనం ఇక్కడ ఏమంటున్నామంటే, సరే ఓకే, ఇప్పుడు కంపెనీ పడితే అక్కడ తీసుకున్నటువంటి భూమికి పరిహారం కట్టిస్తుండ్రు, ఇంటికి ఒక ఉద్యోగం కూడా, ఓకే ఇంటికి ఒక ఉద్యోగం కూడానంట. సో మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నాం దీని గురించి అంటే, అక్కడ వాళ్ళకు ఇచ్చిన స్థలం ఇప్పుడు 1 ఎకరం భూమి పోయింది, వేరే చోటు ఇంకొక ఎకరం భూమి ఇవ్వాలి కదా. అంటే దానికి వాల్యూ కట్టించినా కూడా మరి వాళ్ళు ఎలా చేసుకొని బతుకారు. ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అంటే, ఉద్యోగాలు అనేది వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు ఏమి ఇస్తారు, మా అంటే నెలకు 25,000 30,000 శాలరీ ఉంటుంది, అందులో కొడుకులు పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళందరూ జీవనం కొనసాగుతున్నా వాళ్ళకు మెయింటెనెన్స్ అయినా కూడా వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవాలి. పంట పొలాలకు వాళ్ళు వ్యవసాయ కూలీలు, వాళ్ళు అంటే పని చేసుకొని బతారు. కనీసం అర్హత లేనోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకు పొలంకు ఇంకో అంటే 1 ఎకరం భూమి తీసుకున్నప్పుడు వేరే చోట ఇంకొక ఎకరం భూమి కేటాయించాలి. అంటే భూమికి భూమి ఇస్తేనే వాళ్ళకు న్యాయం జరుగుతున్నట్లు. ఇక అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అంటే మీరు 100%గా ఇది ఫార్మా కంపెనీ నిజంగానే ప్రజలకు అభ్యున్నతి కోసము అభివృద్ధి కోసము అవసరపడుతుంది అంటే పెట్టండి, అట్లా ఏం లేదు. కాకపోతే అక్కడ భూములను వాళ్ళు 1 ఎకరం భూమి తీసుకున్నప్పుడు 1 ఎకరం భూమి తీసుకుంటే ఆ 1 ఎకరం భూమి వేరే చోటు దాన్ని వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఆ 1 ఎకరంకు 15 లక్షలు ఇచ్చి 10 పైసలు ఇస్తే పేద ప్రజలకు ఏం చేయాలో తెలియదు. వాళ్ళకు భూమి ఉంటే పంట పొలాలు వేసుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. వాళ్ళు పండించిన పంటకు 10 రూపాయలు వచ్చినా వాళ్ళు సంతోషపడతారు. ఓకేనా మిత్రులారా? సో వాస్తవానికి ఇక్కడ మనం వ్యతిరేకించినట్లు లేదు, బట్ కాకపోతే వాళ్ళ డిమాండ్లలో ఇదిగినంగా ఉంటే బాగుంటుండే. వాళ్ళకి ఇచ్చిన ఎకర భూమి, ఇక్కడ ఎకర భూమి ఏదైతే ఫార్మా కంపెనీ కిందికి వస్తుందో వేరే చోటు గూడంగా వాళ్ళకి ఇంకొక ఎకర భూమి ఎక్స్ట్రా, అంటే ఎక్స్ట్రా అని కాదు, వీళ్ళు తీసుకున్న భూమిని వేరే దగ్గర వాళ్ళకి ఎకర భూమి వాళ్ళకు భూమి చూపిస్తే బాగుండేనేమో అనే ఒక ఉద్దేశం పూర్వకంగానే మనం ఈ వీడియో చేయడం జరిగింది కదా. సో అంతే. సో ఈ నివేదికను ఇచ్చినటువంటి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి గారు, మరి అలాగే పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అతను ఇప్పుడు, మరి అలాగే నాగర్ కర్నూలు పార్లమెంట్ మెంబర్ ఇప్పుడు ఎంపీ మల్లు రవి గారు, మరి అలాగే వ్యవసాయ కార్పొరేషన్ చైర్మన్ కోదండరెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఈ నివేదికను అందజేశారు. కాబట్టి ఈ నివేదికలో ఇట్లాంటి డిమాండ్లు ఉంటే బాగుండేనేమో అని కూడా అనిపిస్తుందండి.